కడప జిల్లా గాలిబీడుకు చెందిన ఎంపీడీఓ జవహర్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడిలో గాయపడి కడప నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారట. ఆయనను పరామర్శించడం కోసం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి హోదాను కూడా హోల్డ్ చేస్తున్నటువంటి అతను ఈరోజు పరామర్శించేకి కడపకు వెళ్తూ ఉన్నారు. ఈవెన్ చాలా నెట్టింట కూడా స్వాగతిస్తూ ఉన్నారు. సంతోషమే. 5వ తరగతి చదివే బాలిక మీద ముచ్చుమరిలో మూకుమ్మడిగా దారుణంగా అత్యాచారం చేసి ఎక్కడో ఇసిరి పడేస్తే ఆ పాప శవం కూడా దొరకపాయి. ఆ కుటుంబాన్నైనా అలాగూ పరామర్శించలేదు. అలా చెప్పుకుంటూ పోతే తిరుపతిలో చిన్న పసికందని ఏం చేశారు, అదే కడప జిల్లాలో మాకు ఇంటర్మీడియట్ చదవమని ఏ విధంగా తగలబెట్టి గాలి చేశారు. మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏ ఒక్కరిని కూడా పరామర్శించేకి వెళ్ళలేదు. ఇప్పుడు వైకాపా నాయకులు ఎవరో దాడి చేశారని, ఎంపీడీఓ గాయపడ్డారని, ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు అని కడపకు వెళ్ళి పరామర్శిస్తూ ఉండడం సంతోషమే లేండి అని చెప్పి కూడా నెటిజన్లు అయితే పాపం స్వాగతిస్తూ ఉన్నారు. చాలా పెద్ద మనసు ఉన్న వాళ్ళు నెటిజన్లు బాగానే స్వాగతిస్తూ ఉన్నారు. కోర్స్ లేండి, ఈ మొత్తం ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కడప జిల్లాలో గాలివీడు ఆ ఎంపీటీసీ దాడి చేసింది వైసీపీ నాయకుడి పేరు సుదర్శన్ రెడ్డి. ఎంత అటెన్షన్ తీసుకునే ఫ్యాక్టర్స్ ఉన్నాయి గమనించారా? కడప గాలివీడు ఎంపీడీఓ దాడి చేసింది సుదర్శన్ రెడ్డి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఇన్ని ఫ్యాక్టర్స్ అట్రాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు వెళ్ళి ఖచ్చితంగా పరామర్శించాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పి అందుకే పాపం నెటిజన్లు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఒకవేళ కడపలో కాకుండా కాకినాడలో జరిగి ఉండింటే పరామర్శించేకి కాసింత టైం అన్నా పట్టేదో, లేకుండా పరామర్శించే వాళ్ళు లేదో తెలియదు. కడప కాబట్టి చాలా వేగంగా పరామర్శించేస్తారు. కాకినాడ అంటే స్లో ఉండేది, అసలు పరామర్శ లేకుండా పోయేదా అని ఇది కూడా నెటిజన్సే మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి ఎనీహౌ ఎంపీడీఓ మీద ఏ పార్టీ వాళ్ళు దాడి చేసినా దాడిని అయితే తీవ్రంగా ఖండించాలి. ఆయనకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ కాబట్టి ఆయన వెళ్ళి పరామర్శించకపోతున్నారు. కోర్స్ ఇదే కరెక్ట్ లైన్ కావచ్చు. కానీ నెట్టింట పాపం నెటిజన్లు చాలా డీప్ ఆలోచిస్తారు కదా. రకరకాల మనమైతే మనకంత డీప్ అర్థం కాదు కాబట్టి ఏదో మనంత అమాయక సామ్రాజ్యం, అమాయక మనుషులం కాబట్టి ఆయన మంత్రిత్వ శాఖ, ఆ మంత్రిత్వ శాఖలో ఎంపీడీఓ, ఆ ఎంపీడీఓ మీద దాడి జరిగితే పోతున్నారు అన్న నెటిజన్లేమో లేదు కడపలో గాలివీడులో సుదర్శన్ రెడ్డి దాడి చేశారు, సుదర్శన్ రెడ్డి వైసీపీ, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి మాస్టరు, మీలాంటి అమాయకులకు అర్థం కాదు అని వాళ్ళు మన అలాంటి వాళ్ళకి కౌంటర్లు వేస్తూ ఉన్నారు. సరే, ఏది ఏమైనా ముచ్చుబర్రి బాలిక అటువంటి ఎంతోమంది బాలికలు, మహిళలు బలైపోతే వాళ్ళ ఇంటి వైపు తొక్కి చూడలేదు. ఇప్పుడు ఈ దాడికి గురైనటువంటి వ్యక్తి ఇంటికైనా, ఆసుపత్రికైనా వెళ్ళి పరామర్శిస్తూ ఉండడం సంతోషం సంతోషమే.